హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ క్యారెట్ అన్నం. సింపుల్ అయిన లంచ్ బాక్స్ రెసిపీ అండి. ఇది ఎలా చేద్దామో చూద్దాం. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని సగం కప్పు నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత ఒక గంటి ఆవాలు, ఒక గంటి జీలకర్ర అవి వేగిన తర్వాత రెండు ఎండు మిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నా అవి వేసుకుంటుందండి. 3 వెల్లుల్లి రెబ్బలు ఒలిసి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్నాయి ఇప్పుడు వేసుకున్నా. ఉల్లిగడ్డ ఒకటి తరిగి పెట్టుకొని అది వేసుకున్నా. వేసుకున్న తర్వాత ఇప్పుడు మాడకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది దోరలుగా ఏగిందండి. మినప్పప్పు 2 గంటలు వేసేసుకుందాం. మినప్పప్పు వేసుకున్న తర్వాత బాగా దోరలుగా అది బాగా వేగాలండి. వేగిన తర్వాత కరివేపాకు 2 రెబ్బలు అది వేసుకున్నానండి. ఇప్పుడు క్యారెట్ 1 కప్పు తురిమి పెట్టుకొని వేసేసుకున్నా. ఇది వేసుకున్న తర్వాత బాగా అడుగు మాడకుండా బాగా వేగాలండి. చాలా సింపుల్ అయిన రెసిపీ అండి. ఇది ఇంట్లో కూరగాయలు లేని టైంలో ఇలా కూడా చేసుకొని తినొచ్చండి. ఇప్పుడు 2 గంటలు ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకున్న తర్వాత కలుపుకుందాం. క్యారెట్కి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు 1/2 స్పూను పసుపు వేసుకొని కలుపుకుందాం. ఈ ఒక్క రెసిపీ అండి ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా చేసుకొని తింటారండి. మళ్ళీ మళ్ళీ అడిగి చేపించుకొని తింటారండి. ఈ క్యారెట్ అన్నము ఆరోగ్యానికి చాలా మంచిదండి. వేగిపోయిందండి. ఇప్పుడు 1.5 స్పూను కారం వేసుకుందాం. ఇది వేసుకున్న తర్వాత బాగా క్యారెట్కి కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. బాగా వేగిపోయిందండి. ఇప్పుడు అన్నం ముందే వండి పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు వేసేసుకుంటున్నా. ఇద్దరు తినొచ్చండి. ఇద్దరు తినే మారిగా నేనైతే చేసుకున్నాను. మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమందికి మీరు కొలతలు వేసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నానికి క్యారెట్ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. పొయ్యి మీదనే పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. కిందికి దించి కలుపుకూడదండి. ఇది పొయ్యి మీదనే కలుపుకోవాలి. అప్పుడు ఆ రుచి వేరేగా ఉంటుందండి. మంచి స్మెల్ వస్తుంది. మంచి రుచికరమైన రెసిపీ అండి ఇది. ఇప్పుడు అన్నానికి కలిసిపోయిందండి. క్యారెట్ మంచి వాసన వస్తుందండి. గుమ్ములాడుతుంది. క్యారెట్ అన్నం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎంతో టేస్ట్కరమైన క్యారెట్ అన్నం అండి రెడీ అయిపోయింది. సరే ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.